శుభాకాంక్షలు. ముఖ్యంగా షార్ట్ ప్రెస్ మీటు భోగభాగ్యాలను అందించే భోగి పండగ, కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండగ, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు. మీరందరూ కూడా సాక్ష్యం. రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో 2 నెలల కింద ముఖ్యమంత్రి గారు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు. 2 నెలల కింద ఇచ్చాడు. మరి 2 నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు. నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా, మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా, సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ 1 రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు. అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చాడు. నవంబర్ 30 నాడు ముఖ్యమంత్రి 2750 కోట్లు రైతులకు విడుదల చేస్తున్నాడని ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు. ఈ రోజుకు రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు పడవు. అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా? అంటే ఎన్నికల ముందు ఏదైతే డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి అయినాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు? మరి గాల్లే ఉన్నాయా? నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు? అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి, లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి. ఏంటి దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను. ఐ డిమాండ్ ద గవర్నమెంట్. మీరు 2750 కోట్లు అది ఇచ్చినామన్నారు. ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు? ఎవరన్నా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్, అది పాస్ కావాలి కదా. ఒకవేళ అధికారులు తప్పుదో పట్టించిండ్రా, చెక్ బౌన్స్ అయిందా, చెక్కు ఏదైనా దారి తప్పిపోయిందా, ఏమైపోయింది? ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవో అని నేను అడుగుతాను. అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కడితే ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, ఒక్క పంటకే పరిమితం చేసిండు. ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ 6,000కే పరిమితం చేసి దగా చేస్తా ఉన్నారు. అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు. వారి చర్యలు, ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని. ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ఊర్లలకు వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊర్లలో పోయారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు ఒకసారి మీరు ఊర్లలకు వెళ్తున్నారు పండగకు. మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా. ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కండి. మీరు గ్రామాల్లోకి పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి.
వానకాలం రైతు బంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి. రుణమాఫీ కాని రైతుల బాధలను ఒక్కసారి మాట్లాడండి. పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిండో ఒక్కసారి మాట్లాడండి. పంటల బీమాని ఎట్లా దగా చేసిండో రైతన్నులతో ఒక్కసారి మాట్లాడండి. ఆ రైతులతో మాట్లాడండి. కేసీఆర్ పాలనలో కడుపుల సల్లగదలకుండా రైతుల్ని ఎట్లా కేసీఆర్ గారు కాపాడుకున్నారో, రేవంత్ రెడ్డి గారు 13 నెలల్లో ఎట్లా రైతుల్ని మోసం చేసిండో సంక్రాంతి పండుగకు ఊర్లలోకి వెళ్తున్న మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు రైతులతో చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాస్తవాలు అర్థమవుతాయి ప్రజలకు, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అంటే ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల్ని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసిండో కూడా దయచేసి మీరందరూ గ్రామాల్లో చర్చ పెట్టాలని పండగకు ఊరికి వెళ్తున్న వారికి నేను పిలుపునిస్తా ఉన్నా. అన్నిట్లో మోసం. రైతు భరోసా ఇప్పుడైతే 10,000 నేనొస్తే 15,000 అన్నాడు, మోసం. వ్యవసాయ కూలీలందరికీ 12,000 ఇస్తా అన్నాడు, మోసం. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, మోసం. పంటలకు బీమా అన్నాడు, మోసం. రైతు రుణమాఫీ అందరికీ చేస్తానన్నాడు, మోసం. అడుగడుగున ప్రతి పథకములో అయితే ఎగవేతలు లేదంటే కోతలు. ఈ రకంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేసినారు. దీని మీద పండగకు ఊళ్ళకు వెళ్తున్నటువంటి వాళ్ళు రైతులతో చర్చించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, రైతుల కష్టాలు తెలుసుకొని వారికి భరోసానిచ్చి వాళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మేలు చేసిందో, కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో తెలుసుకొని కాంగ్రెస్ మీద పోరాటానికి సన్నద్ధం కావాలి. రైతులందరం కలిస్తే ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి రైతుల్ని సమాయత్తం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఇంకొక ముఖ్యమైన ఒక పథకంలో పేదలకు బాగా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని కొద్దిగా మీరు స్ట్రెస్ చేసి హైలైట్ చేసి రాయాలని కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు, పథకం పేరు. ఏంటది? వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి? వీళ్ళు ఏమన్నారంటే, ఉపాధి హామీ పథకములో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులుంటే 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. 50 లక్షల ఈజీఎస్ కార్డులు, ఉపాధి హామీ కార్డులుంటే ఆ 50 లక్షల కార్డుల మీద 1,02,00,000 మంది మట్టి పనికి, కూలీ పనికి వెళ్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది? 1 సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు, 1 సెంటు భూమి ఉన్నా కూలీ కాదట. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో 20 రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలీవి. అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట. సెంటు భూమి ఉంటే కూడా ఉండడట. సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5 గుంటల భూమి ఉందనుకోండి, 5 గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు, 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయంటే, తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది, ఆయన రోజు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు. కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట వండుతుంది, ఆ దళితుడు బతుకుతాడా, గిరిజనుడు బతుకుతాడా? నువ్వు 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటలున్న రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టమవుతాము. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో బైసాబు, నీకు రైతు భరోసా కింద వచ్చేది 3,000, నష్టపోయేది 9,000.
అద్దెకరం భూమి ఉందనుకోండి, రైతు భరోసా కింద 6,000 వస్తుంది, నీవు నష్టపోయేది 6,000. 30 గుంటల భూమి ఉందనుకోండి, నీకు వచ్చేది 9,000, నువ్వు నష్టపోయేది 3,000. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి, ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? అరే 1 కోటి మంది కూలీలు ఉన్నారు. వాడు నిజంగా గడ్డపార పట్టుకొని ఎందుకు పోతాడండి? పొద్దుగాల 6 గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ. ఆ కూలీల నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని. గా కూలీల నోర్లు కొడతారా మీరు? గాల నోళ్లు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి? వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లేయించుకున్నారు ఆశలు చెప్పి, ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలుంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90 పైసలు ఎగబెడుతుండ్రు, 10 పైసలు ఇస్తారట. 90% ఎగ్గొడుతుండ్రు 1 కోటి మంది కూలీల్లో. ఏమని? నువ్వు 20 రోజులు పని చేయలే, నీకు గుంట భూమి ఉన్నది, నీకు 5 గుంటల భూమి ఉన్నది అని రకరకాల కారణాలు పెట్టి వాళ్లకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిజాయితీ వాళ్లకు ఎకరం పైన భూమి ఉన్నదంటే వాళ్ళకి 12,000 రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నది. కానీ ఎకరం లోపు ఉన్న రైతులు నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు 5 గుంటలు అమ్ముకోవాలన్నా మీ దృష్టిలో? ఉన్న 5 గుంటలు అమ్ముకొని ఇక నాకు భూమి లేదు 12,000 ఇవ్వమని మీ గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టాలన్నా? వాట్ యు మీన్? ఇది కనీసం ఎవడన్నా మెడ మీద తలకాయ ఉంటూ చేసే పని ఇది? అరే 5 గుంటల భూమి ఉంటే నీకు ఎగబెట్టి అంటావండి. పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని రైతుల పొలాల్లో పోయి నాట్లేసి కూళ్లు చేసి వాళ్ళు మట్టి పనికి పోతున్నటువంటి వాళ్ళు నువ్వు కూలివి కాదు నీకు ఇయ్యను అంటే, నువ్వు ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు, తప్పైందని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు. నేను 1 కోటి మందికి ఇస్తానా, ఇప్పుడు 10 లక్షలకే ఇస్తా, 90 లక్షల మంది రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు ఎగ్గొడుతున్నాను, క్షమాపణ చెప్పు. వై ఆర్ యూ ప్లేయింగ్ బ్లేమ్ గేమ్? ఒక అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అన్ని మోసమే కదా. అన్ని పంటలకు బోనస్ అంటివి మోసం చేస్తేవి, 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి మోసం చేయబడుతుంది, రైతు భరోసా 15,000 అంటివి మోసం చేయబడుతుంది, పంటల బీమా అంటివి మోసం చేస్తేవి. లాస్ట్కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా? రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దున్నేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు? దయచేసి ఆ దళిత, గిరిజన, బీసీ వ్యవసాయ కూలీల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా. మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపార పట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయండి. మీరు గ్రామ సభలు పెడితే బిడ్డ తిరగబడతారు, జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరు పోయి ఊళ్ళల్లా గుంట సెంటు భూమి ఉన్నది నీకు ఇయ్యం, నీకు 5 గుంటలది నీకు ఇయ్యమంటే గ్రామ సభల్లో మీ అధికారుల మీద కూలీలు తిరగబడతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఎక్కడ న్యాయం అండి? నిజంగా భూమి ఉంటే పంట పండితే పొద్దుగాల మట్టి పనికి ఎందుకు పోతాడు అతను? ఆకలి ఉంది గనక కడుపు నింపుకోవడం కోసమే పొద్దుగాలేసి పార పట్టుకొని గడ్డపార పట్టుకొని కూలికి పోతున్నాడు. ఆయనకు కూడా ఏదో అసైన్డ్ భూమి తాతలు తండ్రుల నుంచి గుంటో 2 గుంటలో 5 గుంటలో 10 గుంటలో వస్తే వాళ్ళను కూడా ఇందులో తీసివేయడం అనేది సరి అయిన నిర్ణయం కాదు. ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూర్చండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ మధ్య బట్టి విక్రమార్క గారు గోబల్స్ను మించిపోతా ఉన్నాడు. ఆయన గోబల్స్ను కూడా మించిపోతున్నాడు. అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడిండు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. కానీ 6 లక్షలని 7 లక్షలని 8 లక్షలని పూటకో తీరుగా బట్టి గారు మాట్లాడినారు.
నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు. నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట, ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి. నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూలులో, మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. నువ్వు ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదంటే 6.5 లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్లు వచ్చే రైతులు నిన్నేమనుకుంటారు? బట్టి విక్రమార్క గారు, మీ గౌరవం ఏమైనా ఉంటుందా? నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్ లోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మీరు పడావు పెట్టిన పండబెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం. తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చెక్ డ్యాములు కట్టాం, చెరువులు బాగా చేశాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పరుగులెత్తించి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. బట్టి గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే పలచనవుతారు, మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు, ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు. సోయి తెచ్చుకొని మాట్లాడండి. కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. బట్టి గారు, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని నువ్వు అన్నావు కదా, ఎక్కడికి రమ్మంటావు? మధిరకు రమ్మంటావా? ఖమ్మంకు రమ్మంటావా? సెక్రటరియట్కు రమ్మంటావా? మీ ప్రగతి భవన్కు రమ్మంటావా? లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు, నేను వస్తా. ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని నువ్వు అన్నావు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నావు కదా. ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చినామో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా. మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ తప్పైతే గౌరవంగా, హుందాగా, నేను తప్పు మాట్లాడినా, పొరపాటు మాట్లాడినా, నా పిఆర్ఓ తప్పు రాసిచ్చిండని చెప్పి క్షమాపణ చెప్పండి. కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే, బయట కూడా అబద్దాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది, ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టి గారిని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.